బ్యాక్ టు న్యూస్. కొత్త జిల్లాల్లో ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఎంత అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఉద్యోగులు మాత్రం జిల్లా కేంద్రాల్లో పనిచేసే వారికి 20% హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొత్త జిల్లాల్లో ఆర్డర్ టు సర్వ్ ద్వారా ఉద్యోగులు సర్దుబాటు చేయడంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడ్డారని టీఎన్జీఓ నేతలు ఆరోపిస్తున్నారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగుల హెచ్ఆర్ఏపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 2 లక్షలకు పైగా జనాభా ఉన్న జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు 20% హెచ్ఆర్ఏ వర్తిస్తుంది. అంతకు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో 14.5%, చివరి స్లాబ్ అంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులకు 12% హెచ్ఆర్ఏ చెల్లిస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో సిటీలో 30% హెచ్ఆర్ఏ ఉంది. అధికారుల సమాచారం ప్రకారం 50,000 మంది ఉద్యోగులు 20%, 70,000 మంది ఉద్యోగులు 14.5% హెచ్ఆర్ఏ పొందుతున్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో జనాభా 2 లక్షలకు లోబడే ఉంది. దీంతో ఆయా జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు 14.5%మే వర్తిస్తుందని అంటున్నారు అధికారులు. ఉన్నతాధికారుల వాదనను వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. జనాభా ప్రాతిపదికన కాకుండా జిల్లా కేంద్రాల ప్రాతిపదికన హెచ్ఆర్ఏ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాత కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ 20% హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా జిల్లా ప్రాతిపదికన, మండల హెడ్ క్వార్టర్ ప్రాతిపదికన ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి కోరినాం. గతంలో జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పుడు కూడా 20% రానటువంటి జిల్లాలు చాలా ఉండే. మరి ఇటువంటి సందర్భంలో ఆ జిల్లాలో పనిచేసే ఉద్యోగులకు నష్టం జరుగుతూ ఉన్నది. తప్పకుండా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లకు ఒకే రీతిన హెచ్ఆర్ఏ ఇవ్వాలన్న డిమాండ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మరి అమలు చేస్తామని చెప్పి భావిస్తాను. హెచ్ఆర్ఏ అంశం ఇలా ఉంటే కొత్త జిల్లాల్లోని ఉద్యోగుల కేటాయింపుల్లో కొందరు అధికారులు ఇష్టానుసారంగా ఆర్డర్ టు సర్వ్ చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో హెచ్ఓడి అధికారుల హస్తం ఉందంటున్నాయి. ఉద్యోగుల ఆర్డర్ టు సర్వ్ లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము మరి ఉద్యోగుల విభజన 31 జిల్లాలకు సంబంధించి ఉద్యోగుల విభజన ఆర్డర్ టు సర్వ్ పేరు మీద మరి చేయడం జరిగింది. దాంట్లో మరి ప్రభుత్వము నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరి కొందరు హెచ్ఓడీలు మరి అనేక అవకతవకలకు పాల్పడ్డారు. ఇప్పటికే మరి అన్ని కార్యదర్శులకు మా అధ్యక్షులు గారు చెప్పడం జరిగింది. మరి ఆర్డర్ టు సర్వ్ పేరు మీద మరి ఎక్కడైనా ఉద్యోగులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వారికి మౌలిక వసతులు కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామన్నారు టీఎన్జీఓ గౌరవాధ్యక్షులు దేవి ప్రసాద్. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. త్వరలోనే జోనల్ వ్యవస్థ రద్దవుతుందన్నారు. అనేక సంఘాలు దాదాపుగా 190% ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా జోనల్ వ్యవస్థను రద్దు చేయాలి. ఈ జోనల్ వ్యవస్థ వలన అనేక అసమానతలు, వివక్షలు ఎదురయ్యాయి. అన్ని జిల్లాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి జోనల్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. దీన్ని రద్దు చేయాలని ఏకగ్రీవంగా మేమందరం డిమాండ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా జోనల్ వ్యవస్థ రద్దు చేయడానికి అంగీకరించింది. మేము దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతాం. ఉద్యోగ సంఘాల కోరికలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. వారి కోరిక మేరకు హెచ్ఆర్ఏ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.